హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో వరంగల్ 1000 స్తంభాల గుడి అయితే నేను చూపించబోతున్నాను. వీడియో అంతా కంప్లీట్గా చూసేయండి మీరు కూడా. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మేమైతే సండే వెళ్ళామన్నమాట. చాలా రష్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి మార్నింగే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి మేబీ 8-9 ఆ టైం అయితే అయ్యిందనమాట. సో ఎవ్వరు లేరు, పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. నేను అనుకున్నాను ఇది టూరిస్ట్ ప్లేస్ కదా, చాలామంది ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే మేము వెళ్ళే టైంకి అయితే చాలామందే ఉన్నారు చెప్పాలంటే. అండ్ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు చాలామంది తీసుకొచ్చారు. స్టూడెంట్స్కి కూడా వాళ్ళ టీచర్స్ అనేది తీసుకొచ్చారనమాట. మేము వెళ్ళేసరికి జస్ట్ ఫ్యూ పీపుల్ అయితే ఉన్నారు అంతే. నాకైతే బాగా అనిపించింది అనమాట. అండ్ మేమైతే దర్శనం చేసేసుకొని అయిపోయిన తర్వాత వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. సో మేము దర్శనం చేసుకునేటప్పుడైతే మేము తప్పితే ఇంక అసలు ఎవ్వరు లేరనమాట. సో చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా బాగా దర్శనం కూడా అయిపోయింది. అండ్ మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత నంది దగ్గరికి వెళ్ళి మొత్తం అదంతా షూటింగ్ అది తీసుకుంటున్నాం అనమాట. సో మీకు చూపిద్దాం కదా అని చెప్పి షూట్ చేస్తూ ఉన్నప్పుడు చాలామందే వచ్చారనమాట. అప్పటికే అరౌండ్ 10 ఆ టైం అవుతుంది. సో ఇంకా పీపుల్ అనేది అప్పుడే వస్తూ ఉన్నారనమాట. మేము 8-8:30 అలా వెళ్ళిపోయాం కాబట్టి మంచిగా దర్శనం అది అయిపోయింది. అండ్ అక్కడ అంతా చల్లగా ఉందన్నమాట. అండ్ ఓపెన్ ప్లేస్ అదంతా బాగుంది. సో 1000 స్తంభాలు కూడా అంటే నిజంగానే 1000 స్తంభాలు ఉంటాయా అని ఒక డౌట్ ఉండేదన్నమాట. బట్ నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, గర్భగుడి స్తంభాలు కూడా లెక్క పెట్టాలా, లేకపోతే గర్భగుడి ఎదురుగుంటా ఒకటి ఉందన్నమాట. సో అవే లెక్క పెట్టాలా అనేది ఐడియా లేదు. అండ్ స్తంభాలకి ఒక నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఇంకా మనకు తెలియాలి అని అంటే అక్కడ పంతులు గారిని అదంతా కనుక్కోవాలన్నమాట. సో మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఆర్కిటెక్చర్ అండి. అస్సలు ఏముంది తెలుసా ఆర్కిటెక్చర్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అబ్బా ఇంత బాగుంది ఏంటి, అంత బాగా చెక్కారు అని అనిపించింది. చాలా బాగా చెక్కారండి. అసలు ఎవరు చెక్కారో కానీ వాళ్ళకైతే హ్యాండ్స్ ఆఫ్ అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అంటే ఆ గోపురానికి గోపురం, అలాగే చూడండి అక్కడ ఆ గోపురం చిన్న గోపురాలకు కూడా చిన్న స్తంభాలు. నాకు అదే డౌట్ వచ్చింది, అంత చిన్న స్తంభాలు ఉన్నాయి కదా, ఆ స్తంభాలు కూడా కౌంటెడా 1000 స్తంభాల్లో అని ఒక డౌట్ వచ్చిందనమాట. సో అసలు చాలా బాగుంది చూడండి. అసలు ఆ స్ట్రక్చర్ చూడండి, అసలు స్టెప్స్ లాగా కట్ చేయడం కానీ అబ్బా నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. మొత్తం నేనైతే చెప్తున్నాను, కొంచెం క్లారిటీగా చూపించు, వాళ్ళందరికీ కూడా క్లారిటీగా తెలియాలి. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా. వెళ్ళిన వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది, వెళ్ళలేని వాళ్ళకి ఈ వీడియోలో చూసి చాలా మంచిగా ఫీల్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను. అసలు చాలా బాగుంది. నేను ఇంకా చెప్పాను అనమాట, కొంచెం జూమ్ చేసి మొత్తం అంతా తీయు, అందరూ చూస్తారు అని చెప్పి. సో నేనైతే బాబుని ఎత్తుకున్నాను. అండ్ చూడండి అసలు డిసప్పాయింట్ లేదనమాట, ఎలాంటి డిసప్పాయింట్ లేదు, అసలు అంత బాగుంది. అండ్ లోపల దేవుడు కూడా మంచిగా దర్శనం ఇచ్చారు, అంత మంచిగా జరిగిందనమాట. మెయిన్గా నాకు ఏం బాగా నచ్చింది అని అంటే నందీశ్వరుడు అనమాట. అబ్బా వర్షం సినిమాలో సీన్ గుర్తొచ్చేసింది నాకైతే. నేనైతే ఎప్పుడూ వెళ్ళదు కాబట్టి మంచి థ్రిల్లింగ్గా అయితే అనిపించింది. ఆ వర్షం సినిమాలో సీన్ గుర్తొచ్చింది అనమాట నాకు. అండ్ ఇప్పుడు నందీశ్వరుడిని ఏంటంటే అందరూ పట్టేసుకొని అదంతా కొంచెం కొలాప్స్ అయిపోతుందంట. సో దానికి ఎవరు పట్టుకోకుండా ఉండడానికి మనకు అక్కడ ఒక అడ్డు అయితే పెట్టేశారనమాట. కానీ మనం ఎంచక్క చూడొచ్చు, పిక్స్ తీసుకోవచ్చు, అన్నిటికీ ఓకే, అన్నిటికీ అలౌడే. కాకపోతే నందీశ్వరుణ్ణి ఎవరు పట్టుకోకుండా అయితే ఒక గ్రిల్ లాంటిది వేసేసారనమాట. మనం అదంతా చూద్దాము. అండ్ ఇదంతా నేను ఇప్పుడు చూపిస్తుంది గర్భగుడి దగ్గరే. అండ్ దీని ఆపోజిట్లో ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. ఆ వ్యూ పాయింట్ కూడా మనం చూసేద్దాము. అండ్ దీనికి ఎదురుగుంటా మనకు కనిపిస్తుంది కదా, సో అక్కడ అన్ని పిక్స్ అవన్నీ తీసుకోవచ్చు అనమాట. మనకి లోపలైతే ఎలా లేదు కానీ బయట మొత్తం మన ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ ఒక పిల్ల చూడండి ఎంత బాగా భరతనాట్యం చేస్తుందో, అసలు నాకు చాలా ముద్దుగా అనిపించింది.
కరెక్ట్గా 1000 స్తంభాల గుడి దగ్గర భరతనాట్యం చేస్తుందన్నమాట. మంచిగా అనిపించింది. నేను కూడా ఒకసారి అది కూడా తీయని చెప్పాను అనమాట. చాలా బాగా అనిపించింది. మొత్తానికి దేవుడి దర్శనం చేసేసుకున్న తర్వాత మేము మొత్తం అసలు ఏమీ ఆలోచించకుండా మొత్తం రౌండ్ అంతా తిప్పి చూసామన్నమాట. అండ్ మాదంతా అయిపోయిన తర్వాత రష్ అనేది కొంచెం కొంచెం వస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే. సో మొత్తం మనం రైట్ సైడ్ పార్ట్ అంతా చూసేసాము. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ పార్ట్కి కూడా వెళ్ళిపోదాము. ఏంటి ఇదేనా నంది అని అనుకుంటున్నారా? కాదండి, ఇది కాదు. సాధ్వి అక్కడ నంది దగ్గర ఉంటాను అని అంటే ఇంకా అక్కడ దానికి ఫొటోస్ అవి తీసామన్నమాట. చూడండి ఎంత పరీక్షిస్తుందో, ఏంటి అలా ఉంది అని చెప్పి. సో అదంతా రాయితో చెక్కిందే కదా, తనకు కూడా అనిపించింది ఇంత బాగుంది ఏంటి అని చెప్పి. అసలు ఆ చెక్కడం కానీ చాలా బాగుంది. అండ్ మెయిన్ చూడండి ఇదే అనమాట నందీశ్వరుడు. అండ్ ఇక్కడ అలాగా గ్రిల్స్ వేశారనమాట. ఎవరిని టచ్ చేయకుండా మనం ఇలా నార్మల్గా చూడొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, అన్నిటికీ అలోయే. బట్ పిల్లలందరూ ఉండట్లేదంట. ఇప్పటికే పిల్లలందరూ ఉండట్లేదు చెప్పాలంటే. ఆ గ్రిల్లోంచి వెళ్ళిపోతున్నారు కూడా పిల్లలు లోపలికి. బట్ అక్కడ ఒక వాచ్మ్యాన్ ఉన్నారనమాట, ఆయన వెళ్ళనివ్వట్లేదు. సో ఇక్కడ మనం వర్షం చూడండి, అదిగో నేను చెప్పానా వీడు అలాగే వెళ్ళిపోయాడు లోపలికి. వాడిని తిట్టారనమాట బయటకు వచ్చామని. సో అక్కడ వర్షం సినిమాలో సీన్ అనమాట. నాకైతే అదే గుర్తొచ్చింది. అండ్ ఈ నంది నాకు బాగా నచ్చింది. చాలా పెద్దగా ఉంది. అంటే రియల్గా చూడడం కదా, నాకు బాగా పెద్దగా అనిపించింది వర్షం సినిమాలో కంటే. ఇప్పుడు ఈ వీడియోలో కంటే మనం రియల్గా చూసినట్లయితే ఇంకా పెద్దగా ఉంది. అండ్ ఇది ఆపోజిట్ అనమాట. మనకి గర్భగుడి నుంచి ఆపోజిట్గా చూసినట్లయితే మధ్యలో నందీశ్వరుడు ఉంటారు. దానికి లెఫ్ట్ సైడ్ ఈ వ్యూ పాయింట్ అనమాట. ఈ వ్యూ పాయింట్ లోపలికి వెళ్దాం మనం. లోపల ఏముంటుంది అని క్యూరియాసిటీతో వెళ్ళా అనమాట నేను. లోపలైతే ఏం లేదండి. మనకి రైట్ సైడ్ లోపలైతే దేవుడు శివుడు అనేది ఉంటారు. లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఇలా మొత్తం పిల్లర్స్తో ఉంటాయి అన్నమాట. సో ఈ పిల్లర్స్ కూడా కలుపుకొని మేబీ 1000 స్తంభాల గుడి అని అంటారు అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఈ పిల్లర్స్కే ప్రతి పిల్లర్కి ఒక నెంబర్ అనేది ఉందన్నమాట. సో నెంబర్ ఉంది కాబట్టి నేను అనుకున్నాను మేబీ ఇది కూడా కలుపుకొనే అనుకుంటా అయితే 1000 స్తంభాల గుడి అని అనుకున్నాను. అండ్ ఇది 1 year 2 years బ్యాకే కొంచెం రీమోడల్ చేసి కొంచెం అయిపోయిందంట. లేకపోతే ఇంతకు ముందు ఎవరిని లోపలికి అలో లేదంట. కొంచెం ప్యాచెస్ వర్క్స్ అవి ఇవి ఉంటే కొంచెం అన్నీ చూసుకున్నారంట. మేము వెళ్ళేసరికి ఓపెనింగ్లో ఉంది కాబట్టి మాకు సేఫ్. అండ్ ఆ వ్యూ పాయింట్ దగ్గర నేను అలా పైకి ఎక్కాను అనమాట. సాధ్వితో పాటు నేను కూడా ఎక్కేసాను. ఎందుకంటే గుణాంష్కి కొంచెం ఏమైనా తినిపిద్దాము అని చెప్పేసి ఎక్కాను. సో వాడు తినేసిన తర్వాత నేను సాధ్వి అయితే కొంచెంసేపు ఇలా ఆడుకున్నాం అనమాట. మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా ఇంకా హాయిగా అనిపించింది అనమాట. సో మొత్తం వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. అది రైట్ సైడ్ మధ్యలో నందీశ్వరుడు, ఇటువైపు వచ్చేసరికి మనకి మొత్తం వ్యూ పాయింట్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా అయితే ఈ 1000 పిల్లర్ టెంపుల్స్కి అయితే వెళ్ళిపోండి. చాలా బాగుంది వ్యూ పాయింట్ కానీ ఇంకా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ మొత్తం పిల్లలకి గైడ్ చేస్తున్నారనమాట. టీచర్స్తోనే ఉండాలి, టీచర్స్తోనే వెళ్ళాలి, వచ్చేయాలి అని చెప్పి గైడ్ చేస్తున్నారు. సో అదొక మంచిగా అనిపించింది. అండ్ ఈ వరంగల్కి వచ్చినట్లయితే వరంగల్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక అమ్మవారిని కూడా దర్శించుకోవాలి అంట. సో ఆ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళిపోదాము. అలాగే ఆ అమ్మవారిది కూడా నేను ఈ వీడియోలోనే పెట్టేస్తాను. అది పెద్ద లాంగ్ వీడియో ఏం కాదు. సో అందుకని దీనికి అటాచ్మెంటే పెట్టేస్తాను. ఫస్ట్ అయితే 1000 స్తంభాల గుడికి ఎవరు వెళ్ళినా సరే ఆ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్తారంట. అండ్ ఇంక ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. అక్కడి నుంచి జస్ట్ 1 or 2 kilometers అంతే, ఎక్కువ అయితే లేదు. అండ్ ఈ అమ్మవారి పేరు వచ్చేసి భద్రకాళి అమ్మవారు అనమాట. అండ్ వరంగల్ భద్రకాళి అమ్మవారిని చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ పార్కింగ్ అనమాట. సో ఫ్రీ పార్క్ చేసుకోవచ్చు. అలాగే లోపలికి ఎంట్రీ అయితే ఇది. నాకైతే గుడి చాలా బాగా నచ్చింది. నేనైతే మేబీ చిన్న టెంపుల్ ఏమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మొత్తం రివర్స్ అయిపోయిందనమాట. చాలా పెద్ద టెంపుల్. 1000 స్తంభాల గుడి ఎంతైతే ఉందో ఇది కూడా చాలా పెద్దగానే ఉంది. అమ్మవారు అయితే నాకు ఎంత నచ్చారో అసలు. భద్రకాళి అమ్మవారు అని అంటే
కొంచెం కోపంగా అది ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను అనమాట. బట్ అమ్మవారు ఎంత స్వీట్గా ఉన్నారంటే నవ్వుతూ కలగా ఉందన్నమాట ఫేస్ అయితే. నాకు చాలా బాగా అనిపించింది. అమ్మవారిని చూసిన వెంటనే మనసంతా హాయిగా అనిపించింది అనమాట నాకు. అసలు ఎంత బాగుంది అమ్మవారు అని అనిపించింది. మనం స్కిప్ చేయకుండా బాగానే వచ్చాము, బాగానే చెప్పారు అని అనుకున్నాం అనమాట. అంటే 1000 స్తంభాల గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇక్కడ భద్రకాళి టెంపుల్కి వెళ్ళాలి అని అక్కడ చాలామంది అంటూ ఉన్నారనమాట. అండ్ అలాగే మా అక్క వాళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళు కూడా చెప్పారనమాట. పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది, వెళ్ళి చూసి వచ్చేయండి అని చెప్పి. ఓకే వెళ్దామని చెప్పి వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత అబ్బా చాలా బాగా అనిపించింది. అండ్ మనం ఎంట్రీలో ఇక్కడ విఘ్నేశ్వరుడు టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో సైడ్లో ఏ టెంపుల్ కన్నా ఫస్ట్ విఘ్నేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది కదా. సో విఘ్నేశ్వరుడికి కూడా కొంచెం లైన్ అయితే ఉందన్నమాట. ఒక 2 to 3 minutes లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దేవుడిని దర్శించేసుకొని తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా లైన్ అనమాట. కొంచెం జనం అయితే ఉన్నారు కానీ మంచిగా అయితే దర్శనం అయిపోయింది. ఒక 10 to 15 minutesలో దర్శనం అయిపోయింది. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టాటా.